ఏమైంది నగరానికి? ఒక పక్క పొల్యూషన్, మరో పక్క పెట్రోల్ బంకుల్లో రష్. తీర్థాల సంగమేశ్వర ఆలయానికి బార్లు తీరినట్టు పెట్రోల్ బంకుల్లో బాలానగర్ మెట్రో స్టేషన్ నుండి కుకట్పల్లి మెట్రో స్టేషన్ వరకు క్యూ కట్టారు. ఇక్కడే కాదు, హైదరాబాద్ మొత్తం, ఇలా దేశం మొత్తం పెట్రోల్ బంకుల్లో క్యూ కట్టారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, కారణం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. చాలా మంది మా ఛానల్ వీడియోస్ చూస్తున్నారు, కానీ 97% మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. జనవరి 2న దేశంలో పలు ప్రాంతాల్లో ట్రక్ డ్రైవర్లు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులతో గొడవలు పడ్డారు. ఇంకా కొన్ని చోట్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది. దేశంలో కొన్ని వేల పెట్రోల్ బంకుల్లో నిరసనలకు ముందుగానే పెట్రోల్ నిల్వలు ఉంచుకున్న సోషల్ మీడియా మరియు న్యూస్ లో వచ్చిన సమ్మె ఇన్ఫర్మేషన్ వల్ల ప్రజలందరూ కూడా బంకులకు క్యూ కట్టారు. దీంతో సుమారు 2000 పెట్రోల్ బంకుల్లో డిమాండ్ పెరిగి పెట్రోల్ నిల్వలు తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ ను భారత న్యాయ సంహిత అమెండ్మెంట్ చేసింది. దీనిలో భాగంగా హిట్ అండ్ రన్ సెక్షన్స్ కు సవరణ చేసింది. యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఇలాంటి పదాలు వాడకూడదు గనుక నేను దీని ప్లేస్ లో H&R అని ఉపయోగిస్తాను. కొత్త చట్టం ప్రకారం H&R ప్రమాదాలకు శిక్షను పెంచడమే డ్రైవర్లలో ఆగ్రహానికి కారణం. కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ మోటార్ వెహికల్ యాక్ట్ లో భాగంగా H&R సెక్షన్స్ ని వివరించాయి. అయితే రవాణా మంత్రిత్వ శాఖ దీనిపై ఒక వివరణ విడుదల చేసింది. H&R సెక్షన్స్ శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ లో ఆమోదించిన కొత్త చట్టానికి సంబంధించినవని పేర్కొంది. ఈ సెక్షన్స్ కి వ్యతిరేకంగా లారీ డ్రైవర్లు నిరసనలు తెలుపుతున్నారు. కానీ ఈ చట్టం ఇంకా అమలు కాలేదు. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఏటా పెరుగుతున్నందున చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని గవర్నమెంట్ సపోర్టర్స్ అంటున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీని ఇండియన్ జ్యుడిషియల్ కోడ్ గా అంటే భారత న్యాయ సంహిత్ గా చేశారు. దీని కింద H&R కి సంబంధించిన కఠినమైన నిబంధనలు చేయబడ్డాయి. ముఖ్యంగా తీవ్రమైన ప్రమాదం తర్వాత డ్రైవర్ స్పాట్ నుండి పరారీలో ఉన్నప్పుడు మరియు అధికారులకు తెలియజేయని పరిస్థితుల్లో కొత్త నిబంధనల ప్రకారం అప్పుడు డ్రైవర్ కి 7 లక్షల జరిమానా విధిస్తారు. ఇది మాత్రమే కాదు, అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించవచ్చు. అయితే డ్రైవర్ ఆపి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్తే శిక్షను తగ్గించవచ్చు. దేశవ్యాప్తంగా 22 కోట్ల మంది డ్రైవర్లను ప్రభావితం చేసే అన్యాయమైన చర్యగా భావించి నిరసన తెలిపిన డ్రైవర్లు, ప్రధానంగా ట్రక్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ట్రక్కు డ్రైవర్ల నిరసన కారణంగా నిత్యావసర సరుకుల సరఫరా నిలిచిపోయింది. దీని ఇంపాక్ట్ ఫస్ట్ పొడవైన క్యూలో ఉన్న పెట్రోల్ పంపులపై కనిపించింది. సరఫరా లేకపోవడంతో అనేక నగరాల్లో పెట్రోల్ పంపుల్లో ఇంధనం అయిపోయినట్లు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో అలహాబాద్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందిన వందలాది ట్యాంకర్ మరియు ట్రక్ డ్రైవర్లు నిరసనలు నిర్వహించారు. సమ్మెకు నాయకత్వం వహిస్తున్న AICCTU జాతీయ కార్యదర్శి, యూనియన్ కార్యదర్శి కమల్ ఉస్రి మాట్లాడుతూ ఐపీసీ సెక్షన్ 279 అంటే నిర్లక్ష్యంతో డ్రైవింగ్, సెక్షన్ 304A అంటే నిర్లక్ష్యంతో మరణానికి కారణం, సెక్షన్ 338 కింద H&R కేసులను నమోదు చేశామన్నారు. దీని కింద 2 ఏళ్ల జైలు శిక్ష విధించే సెక్షన్ ఉంది. ప్రత్యేక కేసుల్లో ఐపీసీ సెక్షన్ 302 అంటే హత్య కూడా జోడించబడింది. భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 2022లో 12% అంటే 4.6 లక్షలకు చేరుకుంది. దీని ఫలితంగా ప్రతి గంటకు 19 మంది మరణిస్తున్నారు. ఇటీవల రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం దేశంలో ప్రతి గంటకి 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని నివేదిక వెల్లడించింది. 2022 సంవత్సరంలో రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 4,61,312 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. దీనివల్ల 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారు మరియు 4,43,366 మంది గాయపడ్డారు. 2022లో జరిగిన మొత్తం ప్రమాద మరణాల్లో 19.5% హిట్ ఫ్రమ్ బ్యాక్ అత్యధిక వాటాను కలిగి ఉంది. ఆ తర్వాత H&R 18.1% మరియు హెడ్ అండ్ కొలిజన్ 15.7% ఉన్నాయి.